ఇంటి తాళ చేతి వాళ్ళ చేతులు పెట్టిండు. కరడబట్టి తమ్ముని తీసుకొని ఇంటికి రానే వచ్చింది. ఇల్లు తాళం తీసి తలుపు తాళం తీసింది. తమ్ముడా రక్తతెర రాజా తమ్ముడు, మనం అవ్వగట్టిన ఇల్లు నా తమ్ముడా, అవ్వగట్టిన ఇల్లు నా తమ్ముడా, అవ్వయ్య తీర సున్నం నా తమ్ముడు, ఇక చెక్కు చెదరమాయే నా తమ్ముడా, నాలుగు మూలాలు వీడియా చూసినాదు, నాలుగు మూలాలు వీడియా చూసినాదు తమ్ముడా. తినడాడు ఇంటి చూడు ఆనాడు నువ్వు చిన్న పిల్లగానప్పుడు మన అబ్బాయి చనిపోయింది. నీకు అబ్బా గుర్తు తెరవది ఈరా నా తమ్ముడా, కోడకున్న పోటు వాళ్ళు నా తమ్ముడు, తల్లిదండ్రి ఉన్న ఈరా రక్తశీల, నాలుగు మౌరాల నడమా నా తమ్ముడా, మన బాబు కూసుండే కురిసి నా తమ్ముడా, తమ్ముని తీసుకొచ్చి ఆయన కూసుండే కుర్చీలో కూసుంటే పెట్టే తమ్ముడు రక్తశీల మారాయో, బాబు కూసుండే కుర్చీలో కూసుంటే తమ్ముడా నువ్వు బాబోలే గల్ల పడ్డవు నా తమ్ముడా, బాబాని పిలువన్నా రక్తశీల, తమ్ముడా నీ పిలువన్నా తమ్ముడా. కరుణవతి దేవి ఏమన్నది, అయ్యో తమ్ముడా మరి, అయ్యయ్యో తమ్ముడా, తమ్ముడా రక్తశీల రాజా తమ్ముడు, ఇవాళ ఇంత దుడుగా అన్నాడా కరుణవతి దేవి లీటిలోనూ ఉన్ననాడు. మలయాళ మహారాజు ఏమన్నాడు, ఓ బిడ్డ కరుణవతి దేవి మీ ఇంటికాడ మిమ్మల్ని తోల్లా, నా బిడ్డ మమతరాని నా భార్య మల్లికమ్మ మీ ముగ్గురు నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను అన్నారు. అప్పుడు ఆనాడు ఎంత చూడు కరుణవతి బాపు ఇంట్లో పెద్ద దిక్కు లేదు, నీ బిడ్డ ఎంత చూడు మాకు చెల్లి అటువంటిది, నువ్వు మాకు తండ్రి అటువంటి పోనివి, నీ భార్య తల్లి అటువంటిది ఏంటి చూడు పెట్టి అన్నం మీరు పోసిన గంజి తాగురు మాతోటి మీరు ఉండ్రు బాపు, ఇంటిలో కొట్టమాత ఇంటిలో మీ ఇద్దరే ఉన్నాం బాపు, మాతోటి పాటుగా మీరు భక్తుడి, ఒకటి వేలు మన ఓడితే భగవంతుడు మనమేలో ఓడతాడయ్యా. వాళ్ళ ఇంటిలో అప్పుడు తావరం పొంది రాదు మలయాళ మల్లికమ్మ వాళ్ళ బిడ్డ మమ్ముతారా అని. అప్పుడు కరుణవతి ఏమన్నా తమ్ముడా అవ్వ ఉగత్తుల వారం ఆడిబిడ్డల కర్వతి, నాయన ఎలే రాజ్యం కొడుకుల కర్వతి, నాయన ఒవ్వదొడిగా బంగారు బాబోసులు పాదమందు పెట్టు, నాయన పట్టుకుని 100 వందనాల కట్టం చేతులు పెట్టింది, నాయన రాజ్యం వేలిపోమన్నది దేవుడు. మరి ఆనాడు రక్తశీల రాదు కత్తిరికాడి పోతానన్నాడు, కత్తిరికాడికి వచ్చిండు రడమంటారా జంబు రాజు వెళ్తాడు తండ్రి, రడమరి రాజ్యం వెళ్తాడు. ఆనాడు ఊళ్ళో ఉన్న మంది చూసేళ్ళు రడమని దెబ్బ ఎగుతుంది, నిన్న వండలేని దెబ్బ ఇవాళ కత్తిరికాడ రడమని దెబ్బ ఎగుతుంది, ఎవరో చూస్తాం పారా తిన్నకన్నా ఉంటావు పన్నకన్నా ఊరికే పిల్లలంటే ముచ్చట పెట్టుకుంటారు ఇట్లా ఏమో రాదు నన్ను నిలిచిపెట్టి ఉండదు. రడవేది మౌత్ ఏమన్నట్రా ఏమన్నట్రా పొద్దుగాల రడవేలు దెబ్బెగితే పూజాల, పొద్దుకి రడవేలు దెబ్బెగితే సందాల, మధ్యాహ్నం రడవేలు దెబ్బెగితే యుద్ధం దెబ్బ. ఈ మిట్ట మధ్యాహ్నం యుద్ధం దెబ్బెగిందంటే ఏం కారణం?
అడిగితే నేనే అడగాలి మరి మీతో కాదు. మీరే రాజు ముంగడి అంటే మీరేం పోతారు? ఎవరో చూద్దాం పారా. నేనైతేనో దమ్ము కళ్ళని ధైర్యం కళ్ళ నేపటికి నేను పోతా. మీరేమో నా కండలు దుడిగో. కండలు కాదు కొండలు, కాశ్మీర్ కొండగట్టు హిమాలయ పర్వతాలు కండలు రవి. ఎందులో మెల్లగా మెల్లగా నీ తొడ తాడి చెట్టు మొదలు తోటి ఉన్నది. గజ 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 వణుకుతాది. ఈ 33 జిల్లాలలో నా అంత మొగోడే లేడు. నేను పుట్ట మీద 2 బట్ట పీకలు చూసి నాగుంబావులని నరికి నరికి చంపిన బాపతిగా అనుకోనా. జిల్ల పేరు చెప్పుతేనే జల్లు అనాలే, నీ పిల్లం పేరు ఎప్పుతేన ఉత్సవడాలే. అదే అవుతుంది చివరికి. నీకు ఆగు, ఆ పని చెప్పిస్తాను నేను. సరే అప్పుడు వాళ్ళ బయలు వెళ్ళిపోయానే. అరే అల్లల్ల నేరాల్లో అల్లా నేరాల్లో వాళ్ళు బయలు వస్తా ఉన్నారా నిర్మల గుడంబలావుతే గుసగుసలేక్కువ నిర్మల నిర్మల మనీలా అడవిలో అతిరామ తిలగా సంకల్ కొట్టి నిర్మల నిర్మల మనీలా అడవిలో అతిరామ తిలగా బ్రాండ్ లాగితే బాధలెక్కువ నిర్మల నిర్మల మనీలా అడవిలో అతిరామ తిలగా చల్లని బీరుకు పొంగుడెక్కువ నిర్మల నిర్మల మనీల అడవిలో అవిరామ బిలుగా ఏవు లేననికి ఏతులెక్కువ నిర్మల నిర్మల మనీల అడవిలో అవిరామ బిలుగా అరే మిసల్ లేననికి దిద్దుడెక్కువ నిర్మల నిర్మల మనీల అడవిలో అవిరామ బిలుగా కౌరల్ దేవుని కన్నా పెద్దగా ఉన్నాయి. ఏంద్రో బారెడి మీసాలు అద్దగా ఛాతి పిరికడేసి కనుగుడ్లు ఏందనుకుంటున్నారా? నేను మిసాలు మొత్తం కొసలే మన నీరు కట్టుకోకున్నాను. అరే అడికెళ్ళి వల్ల ఎడవతారో లేకి డోనికి పోకడెక్కువ నిర్మల నిర్మల పుట్టిదానికి పుట్టెడు బుద్ధులు నిర్మల నిర్మల కుంచెపోనికి కోపం పెద్దది నిర్మల నిర్మల మనీల అడవిలో అవిరామ తిలగా ఇల్లిగడ్డకు పొరాలెక్కువ నిర్మల నిర్మల మనీల అడవిలో అవిరామ తిలగా ఆడికెళ్ళి వాళ్ళైనా కట్టిరు బేటికి వాళ్ళే రావచ్చేనా అరే కట్టిరు బేటికి మాయమ్మ అరే పల్పల్లాది దండం దయ చూడవయ్యా రాజా. ఆనాడు రాజా రక్తచర మహారాజు దండాన్ని మారదండం పెట్టిండు. కొడుకులు అలా మీరు ఎందుకు వచ్చిందో చెప్పు. మీవా నువ్వు ఎవలే నువ్వు నా మాకు తెలుస్తలేదు. మా ఊళ్ళో కొత్త వచ్చినావు వచ్చి కచ్చిరి మీద కూర్చున్నావు ఎవలే నన్ను నా ఊరికి వచ్చిన పర్మిషన్ లేకుండా కచ్చిరి ఎట్లెక్కినావు. నేను నువ్వయ్యేపటికే నువ్వయ్యేపాటికే ఊకుంటారు కానీ ఇంకొకడు అయితే ఒక్క గుద్దుకే పిండి ఆడి సరితే ఈడిచి గుత్తాలి వాడు మరి.
నవజీవనాలను కదలాలైతే నువ్వేపటికే బతికిపోయావు ఈ ప్లేస్ లో ఇంకొకడు ఉండే అయితేనా వాడి సంగతి ఏంది అది రాదురా రక్త రాదు బిడ్డలాల నాది ఎవరో కాదు ఏ పల్లె కాదు మా నాయన సుందరసేన మహారాజు మా తల్లి సుందరదేవి కన్నా కొడుకు నా పేరు రాజా రక్తసేన మహారాజును రక్తశీల అరే మన రాజు లెక్కన ఉన్నాడు గారి మన రాలే వీడు అంటున్నారా నేను ఆడేదాకా వాడికి అనుకుంటా వాడు నిన్ను చూస్తేనే భయపడతాడు రా గజ్జ గజ్జ వణుకుతాడు. గెలవనిస్తున్నాడు. అన్న అరే మన రాజు కొడుకేరా మన రాజు కొడుకేరా అన్న వీడు దూలం పెరిగట్టు పెరిగింది కానీ దుడ్డెక్కున్న తెలివి నాకు తెలివి మంచిగా ఉన్నది కానీ నేను డప్పు మీద చెప్పినది డోల్ మీద చెప్పకపోతే నేను డోల్ మీద ఆట ఆడుతున్నావు అమ్మ ఇలా ఇగో మన రాజు నా డప్పు ఉంటే నా ఆట వేరు ఇలా ఆడుతున్నావు అమ్మా ఇంకా రాజా కచ్చేరి వెళ్తావు నువ్వు వెళ్తానా కానీ మరి లగ్గ నువ్వు నీకైందా మరి అయితే కదా వాడ పోనా అయితే వాడన్నాడు అయితే కనబడపోనా అని వీడు అంటాడు ఏంటిదిరా చాట బోర్లేసిరా చాట అంటే ఏంటి ఏం పాడు అనంగినాడు కాళ్ళకి కళ్యాణం వాళ్ళ లేదు బాబు ఏలు బట్టి పోలు తిరిగినావా రకం ఆయన నీకు డుమ్ డుమ్ పిప్పి అయిందా కాదా గట్లా అంటే రాజు పెళ్ళయిందని అడుగుతానా దిబ్బుతావా నా పెళ్లినాడు నిన్నే పిస్తా నీకెవడిస్తారా పిల్లలకి నీకెవడిస్తారు నీళ్ళు కాలిపోడికి మొన్న పున్నాని పడే 36 పోరలు లేత పోరాడు స్టడీ చేసే వరకు ముదిరిపోయింది బెండకాయ అయ్యరాలా ఏమంటాను మరి నువ్వు దిగవయా నువ్వు పెళ్లి భయాన్ని కచ్చిరెట్లే వెళ్తావయ్యా కచ్చి లేరద్దు నువ్వు పూజ ఉన్నామండి ఏమన్నారు తండ్రి పెళ్లి కాని భయవాడు ఒక రాజదేశం వెళ్తే పెళ్లి కాని భయవాడు రాజదేశం వెళ్తే గుర్రాల కీడు ఏనుగల కీడు పల్లెల కీడు పట్నాల కీడు పెళ్లి కాని భయవాడు అంతా ఇంతరుడు కొల్ల కుర్రల దండ పుట్టి అంతకు ఒక 7 ఒక్కల మంగడుండు కోలబట్టి అంతకు సవరచ బైరమందని కాతే ఇంతరుడు గుర్రకు పెరికలు పెట్టరాదు రేసులు కొట్టరాదు గౌల కులవులు పుడితే వనాని మిద్దె కొట్టరాదు కాపు కులవులు పుట్టి ఎంతెందుకు చాటబడి చీటెక్కి ఎంత రాచి కొలవరాదు పుట్టికేను కమ్మి తక్కువ అవుతుంది పెళ్లి కాని భయవాడు పంట చేనులకి వెళ్ళి నడిచిపోతే పంట చేనులో ఉన్న గణపతి 12 ఆవిడ వారిపోతుంది నీ చేత దాన ధర్మం మంతరాలు పెట్టిన వానికి మోక్షం లేదు పట్టిన వానికి బరకతి లేదు సంకల సతి లేని మోగోడి సక్కదరం ఉండదు ఇంటిలో భార్య ఉన్నంత చెప్పు మోగోడు బయటికి పోతే 2 రోజులు లెక్క తిరుగుతాడు భార్య లేని మోగోడు 0 అవుతాడు లగ్గం చేసుకుని రాజమేలు అన్నారా మీరు రక్తశీల రాజ్యమనుకున్నాడు బాల ఎంత అక్క నాకు లగ్గం ఉండేపటికి అమ్మతోటి చెప్పుతున్నా నాయన ఉండేపటికి నాయనతోటి చెప్పుతున్నా అక్క నాకు లగ్గం చేయమంటే తమ్ముడా బావేళ్ళ కొడితే ఆడబడి ఈడబడి ఇప్పుడే ఇంటికి వచ్చినాం పాలలో తోడైతే సంసారం ఎట్లా కుదురుకుంటుందో మన సంసారం గట్లా కుదురుకుంటుంది తమ్ముడా ఇప్పుడు నీకు లగ్గం ఎందుకని మా అక్క ఎంత బాధపడుతుందో రక్త తీర రాదేవో చిన్న పోయే పిల్లగాడి చిన్న కాంతుడ ఇంటి ముందరికి వచ్చినాడు పిల్లగాడు మా అక్కతోటి గా మాట నేనేట చెప్పుదు భగవంత రక్త చెలమారాదు శ్రీమంత గరుగుల వీణ ఓ నాయనో శ్రీమంత గరుగుల వీణ రక్తేలో పోయే కూర్చుండే రక్తేలో ఎవరితోటి ఏ మాట చెప్పుకుందో పాలుడు రక్తేలా మారాదో అక్కతోడి ఏ మాట చెప్పండి శ్రీమంతారు చిన్న వైపు కూర్చుందో అప్పుడు మాత్రమైన లోగిలలో ఉన్న వేరాలు
మా తమ్ముడే వచ్చిండు కనుక నేను ఇవాళ కత్తిరికాడి వేయండు కత్తిరికాడ నీరి పాది వాళ్ళు నిజమైన బాంధవులు మళ్ళీ ఏమన్నారు నీరి పాది వాళ్ళు ఒక మాట అన్నరా అయ్యో తమ్ముని వేదికైన తమ్ముని కళ్ళాడు అడవిలో అయ్యో తమ్మి నాది తమ్మి నా తమ్ముడా చిరుకల మోగాము తమ్మి నా తమ్ముడా నువ్వు చిన్న పోయినావు నా తమ్ముడా అంకల మోగాము తమ్మి నా తమ్ముడా అటు పోయి ఇటు రారా నా తమ్ముడు ఏ బాధలు వచ్చినా నీ బాధలు అక్క ఇవాళ ఎంత చూడు తమ్ముడా కత్తిరికాడికి పోయిన వాడు పోయి వచ్చినావు మరి వాళ్ళ ఇంత సినిమా చెరువుల మీద చిన్న పోయి కూర్చున్నావు పూల్లో ఉన్నవన్నీ నీళ్ళు పాలు నిజమైన బాంధవుడు అలపోడు పలపోడు కూడా ఏదైనా మాట అన్నాడా ఇవ్వలేదన్నారు అన్నవు మంది నన్ను ఇవ్వలే మాట అల్లే కానీ నేను రవరాజ్యమైనాక ఊళ్ళో ఉన్న మంది ఏమన్నారు బిడ్డ నీకు లగ్గమైందా అని అడిగింది లగ్గం కాలేదని నేను అన్నా అంటే పెళ్లి కాని భయవాడు రాజ్యం వెళ్తారు రాజ్యానికి మరి దేశానికి గుర్రాల కీడు ఏనుగల కీడు పల్లెల కీడు పట్టణాల కీడు లగ్గం చేసుకో రాజ్యం వేలు సంకల సతిలేని మగోనికి చక్కదనం ఉండదు లగ్గం చేసుకొని ఎంగిలి కంచం కలిగా ఏకంత మగోని లగ్గం చేసుకోరు రాజ్యం వేలు అన్నారు అక్క నేను గంధకొరకు చిన్నవేనమ్మా అయ్యో అయ్యో తమ్ముడా దేశానికి కేసు ఉండదు అటువంటి రాజ్యానికి కేసు ఉండదు అన్నారు నీకంత బాధ తెచ్చుకొని ఎలుబట్టి పూలు తీసుకునేవి లగ్గమైన రాజ్యమే నేను అన్నారా అనుకున్న తల్లి బాల గణపతి తమ్ముడా వాళ్ళ ఓదికు బంగారం ఓదికి తోకినట్టు నీకు పెళ్లి చేస్తా తమ్ముడు నీకు బాధపడదు అయ్యో తమ్ముడా రక్త బాధపడకు ఏమన్నా తమ్ముడా మనకేమో తక్కువ ఉన్నది కోటి వరాలు పోసి కోమలంగిని కొనుకక్క మానాడు వరాలు పోసి ఎంత దొడు మగవాని కొనుకొచ్చి నీకు లగ్గం చేస్తా బాలలో ఎత్తు బంగారం ఎత్తు తక్కెట్ల పెట్టిలో ఒక జోకి లగ్గం చేస్తా బాధపడక అన్నది కానాడు